పూరా లోకల్. రేవంత్ రెడ్డి వచ్చి మొత్తం ఫ్రీ బస్సులు పెట్టడం వల్ల ఇక కొన్ని హామీలు ఇచ్చి ఎగ్గొట్టడం వల్ల ఇప్పుడు మెయిన్ ఆయన ఒకటి ఏం చెప్పింది తెలుసా, స్కూల్ పిల్లలకు రియంబర్స్మెంట్ ఇస్తా అని చెప్పిండు కదా. అయితే మేము ఆయన రియంబర్స్మెంట్ ఇవ్వకుండా ఫ్రీ బస్సులు చేయకుంటే ఏదో రకంగా మేము కష్టపడి మా పిల్లల్ని ఏదో మా కష్టంతో ముందరకి చదివించుకోగలుగుతుంటే అంటే ఫర్ బేసిక్ ఒక 40,000 ఫీజు ఉంది నర్సరీకి, అది గిట్ట ఏదో రకంగా కష్టపడి కట్టుకునే సొంత మా దగ్గర ఉండే. అయితే ఆయన వచ్చి ఫ్రీ బస్సులు పెట్టడం వల్ల మాకు స్కూల్ పిల్లలకి ఫీజులు కట్టలేక అతలకుతలం అయిపోతున్నాం. మేము స్కూల్ నుంచి ఫోన్ టార్చర్లు వస్తున్నాయి, చదివించాలని అర్థమైతే లేదు. ఈ ఏడాది కంటే ఏమో సప్పో చేసి ఎలాగోలాగా చదివించి ఎలగొట్టినాము. ఇక నెక్స్ట్ ఇయర్ ఏం చేయాలనేది నెత్తి పడతలేదు. ఇక దీని మీద నేను రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఒకటి ఏం కోరుకుంటున్నా అంటే, రేవంత్ రెడ్డి అనే కాదు గత ప్రభుత్వం కేసీఆర్ అయినా సరే, అంతకుముందున కాంగ్రెస్ పాలన అయినా సరే రియంబర్స్మెంట్ ఇస్తాం చెప్పడమే కానీ అమలు చేయడం లేదు. అయితే నేనేమంటున్నాను, నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడున్న రేవంత్ రెడ్డి గారు ఏ విధంగా అయితే లేడీస్కు ఫ్రీ బస్సు పెట్టి వాళ్ళకి ఏ విధంగా అయితే మంచిగా, అదొక మంచి కాన్సెప్టే, కాకపోతే మాకు చాలా లాస్ ఉంది అనమాట. ఫుల్ చాలా నష్టం జరిగిందన్న. గత అప్పుడు డైలీ మా దినసరి కూలి 1000 రూపాయలు చేసేటోళ్ళం, ఇప్పుడు 500 గిట్ట అయితే లేవు అన్నప్పుడు ఫర్ ఇయర్లీ 40,000 ఫీజు ఎక్కడి నుంచి కట్టాలి మేము? చిన్న స్కూళ్ళ గిట్ట పెద్ద పెద్ద ఫీజులు చేస్తుంటారు తెలుసా అన్న. చిన్న గల్లీ స్కూల్ ఉంటుంది, అది ఇంటర్నేషనల్ ఫీజులు తీసుకుంటుండ్రు. సపోజ్ నేనే కాటేదాన్ని ఎక్కడో మారుమూలలో ఉంటుంది కాటేదాన్ని కదా, ఆ ఇయర్ కానీ నేను శ్రీనారాయణ టెక్నో స్కూల్ అని ఉంటుంది, 40,000 ఫర్ ఇయర్. అలాంటి ఫీజులు ఏ రకంగా కట్టుకోవాలి మేము? రూమ్ రెంట్లు ఉంటాయి, ఖర్చులు ఉంటాయి, మంచి చెడ్డ అన్ని చూసుకోవాలంటే అయితే లేదు. అందుకనే రేవంత్ రెడ్డి గారిని ఒకటి కోరుకుంటున్నా, నేను కొడంగల్ కాన్స్టిట్యున్సీ, నేను అతని ప్రియతమ అభిమానిని. ఆయన ఈసారన్నా మంచిగా ఆలోచించి విద్యా సంస్థల దగ్గర మాట్లాడి విచ్చలవిడిగా ఫీజులు దొబ్బకుండా రియంబర్స్మెంట్ పెట్టాలి, లేకపోతే ఫీజులను చాలా తక్కువ చేసి చెప్పాల్సి ఉంటుంది.